హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి డీఏపై మరో సంచలనం. మరొక బిగ్ షాక్ ఏంటంటే ఐఆర్ లేకుండా నేరుగా పీఆర్సీ అమలు. సో, మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం మరోసారి సంచలనం అయితే సృష్టించిందండి. సో, పీఆర్సీ, డీఏ, ఐఆర్‌లపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు చూసినట్లయితే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపుతున్న వైఖరి ఏమిటో అన్న ప్రశ్న అందరి నోట వినిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఈ డీఏ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. దీపావళి పండుగ సందర్భంగా మంచి వార్త వస్తుందని ఇప్పుడైనా డబ్బులు వస్తాయేమో అనుకుంటూ ఎదురు చూసిన ఉద్యోగులు నిరాశలో మునిగిపోయారు. చంద్రబాబు ప్రభుత్వం 4 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క 4 డీఎల్లో ఒకదాన్ని మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగతా 3 సస్పెన్షన్‌లో ఉన్నాయి. మేము ఒక్కో డీఏ పెంపును మాత్రమే మంజూరు చేస్తాము అని ప్రభుత్వం ప్రకటించింది. ఇది విన్న వేలాది మంది ఉద్యోగ పెన్షనర్స్ తీవ్ర ఆగ్రహంతో మండిపోతున్నారు. మా 4 డీఏలు ఎక్కడ? మా హక్కులు ఎక్కడ? అని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మొదటగా 21 నెలల చెల్లింపులుగా ఇస్తామన్నారు. తర్వాత వచ్చిన జీవో సవరణ మాత్రం ఉద్యోగులను మరింత గందరగోళంలో అయితే నెట్టేసింది. అంటే ముందు వచ్చినటువంటి జీవో నంబర్ 60 అండ్ 61కి సవరిస్తూ 62, 63 అయితే జీవో జారీ చేయడం జరిగింది. సో, ఇందులో గూడా గందరగోళం అయితే నెలకొంది. పెన్షనర్ల ఆందోళన అంతా ఇంతా కాదు. ఇప్పుడు మాకిప్పుడు డబ్బులు అవసరం. పదవీ విరమణ తర్వాత ఈ డీఏ వస్తే మేమేం చేసుకుంటామంటూ పెన్షనర్స్ తీవ్ర ఉద్యోగులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మోసం కాదా? మాకు చేసినటువంటి హామీలను ఇలా వాయిదా వేయటం అన్యాయం కాదా? అంటూ గళం విప్పుతున్నారు. పీఆర్సీ కమిషన్ నియామకంపై నిర్లక్ష్యం. పీఆర్సీ కమిషనర్ నియామకంపై కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఉద్యోగుల్లో అసహనానికి కారణమవుతోంది. గత కమిషన్‌ను తొలగించి ఇప్పటివరకు కొత్త వ్యక్తిని నియమించకపోవడం, ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం ఆసక్తి లేనట్టే అని సంఘాలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు 4 డీఏల్లో ఒక్కదాన్ని మంజూరు చేస్తున్నాం. ఇది ఉద్యోగుల పండుగ కానుక అని ప్రకటించారు. కానీ ఉద్యోగులు మాత్రం ఈ ప్రకటన విన్న వెంటనే ఇదెక్కడ పండుగ కానుక, ఇది మాకు పీడకలే అంటూ మండిపోతున్నారు. మా హక్కులు ఇవ్వకపోవడం, రిటైర్మెంట్ తర్వాత ఇస్తామంటూ ఆహ్, అనడం మమ్మల్ని మోసం చేయడమే అని వారు కంటతడి పెడుతున్నారు. ముఖ్యంగా పెన్షనర్స్ ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో, పెన్షనర్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి రేకెత్తిస్తుంది. దీపావళి వెలుగులు మాకు చీకటిగా మారిపోయాయి అంటున్నారు. చాలామంది వ్యాఖ్యానించారు. ఉద్యమ బాట రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నాయి. మాకు న్యాయం కావాలి అనే నినాదంతో ఉద్యోగులు ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రజల్లో కూడా ఈ నిర్ణయం పట్ల తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ఇచ్చిన మాటలు ఇప్పుడేం పనికిరావు అన్నట్టే అయింది. ఉద్యోగులను నమ్మి చివరికి గొంతు కోసినట్టే ఉందని ప్రజలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. నమ్మకం దెబ్బతింటోన్న ఉద్యోగులు. చివరగా ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు నమ్మకం దెబ్బతింటోందనే చెప్పాలి. ప్రభుత్వంపై విశ్వాసం తగ్గిపోయింది. ఉద్యోగులు ఇప్పుడు ఒకే మాట చెబుతున్నారు. మా హక్కులు మాకు కావాలి అని ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కనీసం వాటినైనా నెరవేర్చండి. మేము ఉచితాలు అడగటం లేదని ఉద్యోగ పెన్షనర్స్ కూడా వాపోతున్నారు. ప్రజలకు ఉచిత బస్సులు వంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఉద్యోగులకు వారికి రావాల్సినటువంటి సొమ్ము ఇవ్వడానికి ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా వెనకాడుతోందని అందరూ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఉద్యోగులకు ఒక డీఏతో సరిపెట్టడం, దీపావళి పండుగ కానుక అనడం చాలామంది ఉద్యోగ పెన్షనర్స్ స్వాగతించే విషయం కాదు. చాలామంది కూడా తీవ్రంగా బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం 18 నెలలుగా ఈ విధంగా చర్చలు కూడా కనీసం ఆహ్వానించలేదు. ఆ తర్వాత 2, 3 రోజులు హడావిడి చేసి ఆహ్, కే ఒక డీఏకే ఇంత హడావిడి అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ సందర్భంగా పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడమో, ఐఆర్ ప్రకటించడమో
ఉంటుందని ఆశించిన ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వం నిరాశ మిగిలించిందని చెప్పాలి.